మొన్న పోయిన నెలలో ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా వాలంటీర్లు చేసే పని ప్రభుత్వం చేయలేదా? అధికారులు చేయలేరా? ఉద్యోగస్తులు చేయలేరా? చేయవచ్చు. చేయటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా చేయకుండా వాళ్ళు పెన్షన్ వాళ్ళని మొత్తాన్ని కూడా రోడ్ల మీదకి రప్పించడం ద్వారా 33 మంది చనిపోయారు. 33 మంది ప్రాణాలు పలిగొన్న తర్వాత మేము స్పందించాం, చెప్పాం ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఎన్నికల కమిషన్ గౌరవించాలి, ఎన్నికల కమిషన్ కూడా సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ఎన్నికల కమిషన్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చాం. ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళకి ఎక్కడా కూడా ఇన్కన్వీనియన్స్ చేయొద్దు, హార్డ్షిప్ గా వాళ్ళ మీద వ్యవహరించవద్దు అని చెప్పిందని చెప్పేసి మేము మాట్లాడితే ఒక రాజకీయ నాయకుడు కూడా వ్యవహరించదండి. ఒక విషపూరితమైనటువంటి డౌన్ అవుతా ఉన్నాడు జవహర్ రెడ్డి గారు. మొత్తం కలిసి 64 లక్షల మందికి మీరు కనుక ఇస్తే 4 లక్షల మంది ఉండాలండి. 20 మందికేనండి ఒక్క ఉద్యోగస్తునికి పడేది. 20 మందికి గంటలో ఇవ్వచ్చని చేతులు ఎత్తి దండం పెట్టి ఒక్క ప్రాణం కూడా వృద్ధుల్ని వికలాంగుల్ని ఎవరితో కూడా ఒక్క ప్రాణం కూడా పోకూడదు అని చెప్పేసి మేము అడిగితే మాట్లాడితే వికటానందం పొందుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి శవాలు కావాలి రాజకీయం చేయాలంటే. ఒకనాడు వాళ్ళ నాన్నదైనా, ఆ తర్వాత వాళ్ళ బాబాయ్దైనా, ఇప్పుడు ఎవరో ఒక శవాలు కావాలంటే అందుబాటులో ఎవరు లేకుండా పోయారు. చెల్లెళ్ళు దూరంగా పారిపోయి తిరుగుతూ ఉన్నారు. తల్లి అయితే దేశాలే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరు శవాలంటే ఇప్పుడు చివరికి ఈ దళితులు, పేదవాళ్ళు, పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ శవాలతో రాజకీయం చేయడం కోసం మొన్న 33 మందిని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వద్దన్నాడు, అందుకని వీళ్ళందరూ చచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వద్దన్నారు, అందుకని మంచాల మీద వస్తా ఉన్నారని చెప్పేసి నల్ల బ్యాడ్జీలు తెచ్చి వాళ్ళు సంతోషంగా మంచాల మీద తెచ్చినటువంటి పరిస్థితి.